ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి యంత్రాంగం ఎంత పనిచేస్తే ఆ రాష్ట్రం అంత అభివృద్ధి చెందుతుంది. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఎంత సమర్థంగా పనిచేస్తే ఆ రాష్ట్రం ముందుకు పోతుంది. కానీ మనం తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో మన రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి అధికారిక లెక్కలే మనకు తేల్చినటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, ఆంధ్ర వాళ్ళు దోపిడీ చేస్తూ ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉద్యోగాల్లో అన్ని వాళ్ళకే చెందుతా ఉన్నాయి. కనీసం ఇక్కడ నీళ్లు నిధులు నియామకాల కోసం జరుగుతున్నటువంటి రాష్ట్రంలో ప్రధానమైనది నియామకాలు అనేది ప్రధానమైనది. ఆ నియామకాల్లో గతంలో 10 సంవత్సరాల కాలంలో నియామకాల గురించి అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహించారు. అంతో ఇంతో నోటిఫికేషన్లు వచ్చి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతున్నటువంటి సందర్భంలోనే అనేకమైనటువంటి అప్పుడు అశోక్ నగర్లో ప్రవళిక అని చెప్పేసి నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే అక్కడికి అప్పుడు ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మన బట్టి విక్రమార్క గారు అక్కడ అశోక్ నగర్కి వచ్చి మేము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలని భర్తీ చేస్తామని చెప్పేసి మొదట హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాదు వాళ్ళిద్దరు పాదయాత్రలు నిర్వహించారు. ఆ పాదయాత్రలు నిర్వహిస్తున్నటువంటి తరుణంలో కూడా ప్రధానంగా ఉన్నది నిరుద్యోగమే. నిరుద్యోగ అంశాన్ని వాళ్ళు కీలకంగా పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాదయాత్ర చేసినటువంటి పరిస్థితిని మనం అంతా చూసినాం. కానీ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 30 నెలలు కావస్తా ఉన్నది. ఈ 30 నెలల కాలంలో వాళ్ళు భర్తీ చేసినటువంటి వాళ్ళ అబద్ధాలుగా చెప్తున్నటువంటి అబద్ధాల పునాదుల మీద నిండు అసెంబ్లీలో మొన్న బడ్జెట్ సమావేశాల్లో కూడా గవర్నర్ చేత 67,763 ఉద్యోగాలని భర్తీ చేసినామని చెప్పేసి అబద్ధాలను చెప్పించడం జరిగింది. అంతేకాదు బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో అబద్ధాలని చెప్పడం జరిగింది. వాళ్ళు కేవలం 15,000 ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసిర్రు. మిగతా అన్ని కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇస్తే వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చి అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిందని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారు. సరే పోనీ మీరే కాంగ్రెస్ ప్రభుత్వమే 67,763 ఉద్యోగాలు ఇచ్చిర్రు అనుకోరి, కానీ మిగతా 1,40,000 ఉద్యోగాల సంగతి ఏంది అంటే మీరు చెప్పినటువంటి మాట మీద ఉండరు. మాటలేమో కోటలు దాటుతా ఉన్నాయి కానీ చేతలు గడప కూడా దాటనటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ పాలనలో ఉన్నది. అనేకమైనటువంటి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఒకప్పుడు రాష్ట్రం కోసం ఆత్మహత్యలు చేసుకుంటే రాష్ట్రం వచ్చినాక ఎక్కడ నా ఉద్యోగం అని చెప్పేసి ఈరోజు అనేక మంది తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. దీనికి ప్రధాన కారణం పాలక ప్రభుత్వమే, రేవంత్ రెడ్డి గారే. ఎందుకు అంటున్నామంటే ఈ మాట, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోను ఈరోజు పూర్తిగా అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఉద్యమం చేస్తున్న వాళ్ళ పట్ల నిర్బంధాలను ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మేము డివైఎఫ్ఐగా చెలో సెక్రటరేట్ పిలుపునిస్తే ఎక్కడికక్కడ నిర్బంధాలను ప్రయోగించినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఏ పిలుపుకి ఇచ్చినా కూడా మేము డివైఎఫ్ఐగా మద్దతు తెలిపితే తెల్లారి గట్ల 2 గంటలకు అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు ఎక్కడికక్కడ అరెస్టులు చేసినా కూడా డివైఎఫ్ఐగా మొన్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా మేము 50 మంది కార్యకర్తలం అసెంబ్లీ గేటును తాకి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి మేము డివైఎఫ్ఐ చేసినాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఈ రాష్ట్రంలో బీస్వాల్ కమిటీ గతంలో చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా 1,91,126 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వాటిని భర్తీ చేయాలని చెప్పేసి చెప్పింది. కానీ రేవంత్ రెడ్డి గారు వాటిని భర్తీ చేయకుండా మళ్ళీ కొత్త పాట పాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో సిఎస్గా పనిచేసినటువంటి శాంతి కుమారి నేతృత్వంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయో చెప్పాలని చెప్పేసి ఆ కమిటీని వేసిరు. కానీ ఆ కమిటీ రిపోర్ట్ ఎక్కడ ఉండదు, పబ్లిక్ డొమైన్ లో ఉండదు. కనీసం ఆమె దగ్గర కూడా అడిగితే కూడా మాకు తెలియదని చెప్పేసి చెప్పే పరిస్థితిని చూస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తున్నారు. విద్యా ఉపాధి అవకాశాలు కల్పించేంత వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటికి 3 బడ్జెట్లు పెట్టారు. ఎక్కడ కూడా బడ్జెట్లో నిధులు కేటాయించదు ఈ ప్రభుత్వం. ఒక్కొక్క నిరుద్యోగికి ఇప్పుడు 1,20,000 రూపాయలు బాకీ ఉన్నది ప్రతి తలా ఈరోజు నిరుద్యోగ తలకు. కానీ ఎక్కడ కూడా అది ప్రస్తావించారు. జాబ్ క్యాలెండర్కి సంబంధించి ప్రియాంక గాంధీ గారిని హైదరాబాద్ తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ ని ప్రకటించారు. ఆ యూత్ డిక్లరేషన్ లో ప్రధానమైనది జాబ్ క్యాలెండర్. మేము టీజీపీఎస్సీని యూపీఎస్సీ తరహాలో తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇక్కడి నుంచి అక్కడ వేయిరు, అధ్యయనం చేసిరు, వచ్చిరు. వాళ్ళు చేసింది ఏంటంటే 18 రకాల ఉద్యోగాలని కేవలం పేపర్ ప్రకటనకే పరిమితం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఆగస్టు 2న 2024లో దాన్ని ప్రకటించారు అసెంబ్లీలో. దాని ప్రకారం ఇప్పటి వరకు ఇప్పుడు ఆగస్టు వస్తే 2 సంవత్సరాలు అవుతుంది. ఏ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. దాని ప్రకారం జాబ్ క్యాలెండర్ పూర్తిగా జాబ్లెస్ క్యాలెండర్గా ఈ రేవంత్ రెడ్డి సర్కారులో మారిపోయినది. అదేవిధంగా
యూత్ డిక్లరేషన్ లో ప్రధానంగా ఉన్నది తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి వాళ్ళ కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తున్నారు. ఏ ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలే. 2500 రూపాయలు ఇస్తున్నారు, ఏ ఒక్కరికి ఇవ్వలే. అదేవిధంగా 18 సంవత్సరాలు చదువుకుంటున్నటువంటి పైబడినటువంటి యంగ్ ఉమెన్స్ అందరూ కూడా ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామన్నారు. ఎక్కడ బడ్జెట్లో నిధులు పెట్టలే, ఎక్కడ ఇవ్వలే. మొత్తం కూడా అబద్ధాల పునాదుల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేస్తా ఉన్నది. ఒకవైపున ఉద్యమిస్తున్నటువంటి నిరుద్యోగుల పైన అడుగడుగున నిర్బంధాలను ప్రయోగిస్తా ఉన్నది. మేము ఏదైనా పిలుపునిస్తే రాత్రి అరెస్టులు అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో రేవంత్ రెడ్డి మొదటి రోజే ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఎల్బీ స్టేడియంలో ఏమని చెప్పిండు, ఈ రాష్ట్రంలో ముళ్ళ కంచాలు ఉండవు, నిర్బంధాలు ఉండవు, ఎవరైనా స్వేచ్ఛగా వచ్చి ఏ సమస్య ఉన్నా మా గేట్లు తెరిచుంటే మీరు రావాలే, వినతి పత్రం ఇవ్వాలి అని చెప్పిండు. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. ఎక్కడికి వెళ్ళినా ముళ్ళ కంచెలు ఉన్నాయి, అడుగడుగున నిర్బంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర ఏంటంటే అశోక్ నగర్ లో మాకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నటువంటి నిరుద్యోగుల పైన లాఠీ చార్జ్ చేయించినటువంటి ఘనత రేవంత్ రెడ్డికి ఉన్నది. కాబట్టి ఇది సరైనది కాదు. ఈ రాష్ట్రంలో తక్షణమే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం ఒకేసారి నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికే డీజీపీ గారు ఈ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో 14,429 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పేసి స్వయాన డీజీపీ గారే ప్రకటించారు. కానీ మరి నోటిఫికేషన్లు వేస్తానికి ఆటంకాలు ఏంటి? కాబట్టి ప్రభుత్వము కేవలం మాటలకు పరిమితం అవుతా ఉన్న తప్ప చేతలు చేయట్లేదు. కాబట్టి నిరుద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదు. నిరుద్యోగులకు వెంటనే ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్లు ఇవ్వాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 టైం రిజిస్ట్రేషన్ లో టీజీపీఎస్సీలో సుమారు 34 లక్షల మంది ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళే 34 లక్షల మంది ఉన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోని వాళ్ళు 10 లక్షల మంది దాకా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షల మంది నిరుద్యోగులు ఈ రోజు వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందరికీ ఉద్యోగాలు కల్పించే పరిస్థితి ఉండదు. కానీ ప్రభుత్వం చేయాల్సిందల్లా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూనే మరొక వైపు ప్రైవేటు రంగాల్లో కూడా ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ఉన్నది. ప్రభుత్వమే జిల్లాలకు అనుగుణంగా పరిశ్రమలను ఏర్పాటు చేయాలి. ఉదాహరణకు మహబూబ్ నగర్ ఉంది, అక్కడ లెదర్ పరిశ్రమను ఏర్పాటు చేయాలి. ఖమ్మం ఉన్నది, అక్కడ మైనింగ్ పరిశ్రమను ఏర్పాటు చేయాలి. నల్గొండ ఉన్నది, ఫ్రూట్ పరిశ్రమలను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వమే పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కూడా కల్పించాల్సిన బాధ్యత పాలకుల పైన ఉన్నది. కాబట్టి ఈ వేదిక రాబోయే కాలంలో నిరుద్యోగుల పక్షాన ఏ కార్యక్రమం తీసుకున్నా డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీగా మేము కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పేసి నిరుద్యోగులకు అండగా ఉంటాం. పోరాడి ఉద్యోగాలను సాధించుకుందామని చెప్పేసి